బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఇవాళ మధ్యాహ్నం జరిగే బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశానికి ఆదిలాబాద్ నియోజకవర్గం నుండి 291 మంది బూత్ కమిటీ ఏజెంట్లు ఉదయం బయలుదేరి వెళ్లారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో వారంతా 3 బస్సులు ఇతర వాహనాల్లో బయలుదేరారు. స్థానిక ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో పార్టీ బలోపేతమైందని, ఏ ఎన్నికలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని నేతలు తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో జరిగే సమావేశంలో పాల్గొనబోతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఇవాళ మధ్యాహ్నం జరిగే బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశానికి ఆదిలాబాద్ నియోజకవర్గం నుండి 291 మంది బూత్ కమిటీ ఏజెంట్లు ఉదయం బయలుదేరి వెళ్లారు. తెలిపే మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ. గుడ్ ఆఫ్టర్నూన్ వెన్నెల. అయితే ఈ రోజు ఉదయం హైదరాబాద్ కి ఇక్కడ నుంచి దాదాపుగా 291 మంది బూత్ లెవెల్ ఏజెంట్లు అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో ఇక్కడ నుంచి దాదాపు 3 బస్సులు ఇక్కడ వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. అయితే అక్కడ లాల్ బహదూర్ స్టేడియంలో ఇవాళ మధ్యాహ్నం జరిగినటువంటి ఒక బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశానికి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రానుండడం, ఆయన సమక్షంలో వాళ్ళంతా బూత్ లెవెల్ ఏజెంట్లుగా ఆయనతో పాటు మీటింగ్ లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చెప్పి ఆయన ప్రత్యక్షంగా చూసే అవకాశం మాకు లభించింది అన్నట్టుగా ఇక్కడ బూత్ లెవెల్ ఏజెంట్ అయితే చెప్తున్నారు. అయితే వచ్చేటటువంటి ఒక పార్లమెంట్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అయితే అత్యంత బలోపేతంగా తయారవుతోంది. కంది శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో ప్రతిరోజు కూడా ఆ పార్టీలోకి భారీగా చేరికలు వస్తున్నాయి. దాదాపుగా ఇక్కడ బీఆర్ఎస్ నుంచి అయితే అనూహ్యంగా వలసలు కాంగ్రెస్ లోకి ఎక్కువగా వచ్చేస్తున్నాయి. అయితే కంది శ్రీనివాస్ రెడ్డి కూడా నిత్యం అంటే తను ఓడినప్పటికి కూడా ప్రజల్లోనే ఉంటూ ప్రజల్ని, తర్వాత పార్టీ కార్యకర్తల్ని, తర్వాత తనకు వాళ్ళకి అత్యంత భరోసా కల్పిస్తూ అత్యంత పార్టీ బలోపేతానికి ఎనలేని కృషి చేస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. అయితే ఇటీవల పార్లమెంటు ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని పార్లమెంట్ ఇన్ఛార్జ్ అలాగే ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క కూడా ఇక్కడికి రావడం ఆ పార్టీ శ్రేణుల్లో అయితే ఒక ఉత్సాహం నింపింది. ఆమె ముందు చూపుతో ఆ తర్వాత కంది శ్రీనివాస్ రెడ్డి కార్యాచరణతో మాత్రం ఇక్కడ దాదాపుగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో అయితే కాంగ్రెస్ పార్టీ అత్యంత అంటే ఇంతకు ముందు ఎన్నడూ లేనంత బలోపేతంగా తయారైంది. ఏ ఎన్నికలు వచ్చినా సరే ఈ పార్లమెంట్ ఎన్నికలే కాదు, రానున్నటువంటి ఒక స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, సర్పంచ్ ఎన్నికలు, ఎలాంటి ఎన్నికలు వచ్చినా సరే అవన్నీ కూడా ఎదుర్కొనేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని, ఆ తర్వాత పార్టీ అయితే అత్యంత బలోపేతంగా ఉందని చెప్పేసి నాయకులు అయితే చెప్తున్నారు. వెల్లడి కూడా కంది శ్రీనివాస్ రెడ్డి తమకు ఇచ్చినటువంటి మద్దతు, భరోసా, ఆ తర్వాత ఆయన నేతృత్వంలో కూడా మేమంతా కలిసికట్టుగా పార్టీ బలోపేతం కోసం, లేదా పార్టీలో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం, కాంగ్రెస్ అభ్యర్థి విజయం కోసం తమంతా కష్టపడి పనిచేస్తున్నట్టుగా, కంది శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో తమకు పనిచేయడం చాలా ఇష్టంగా ఉన్నట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఒక పార్టీలో చేరినటువంటి, ఆ తర్వాత ఇప్పటికే దాదాపు ప్రతి గ్రామం నుంచి కూడా సర్పంచులు, ఉప సర్పంచులు, తర్వాత మండల కమిటీ నుంచి అనేక మంది కాంగ్రెస్ బీఆర్ఎస్ పెద్దలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఎన్నడూ లేనంత ఉత్సాహం కనబడుతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం అంటే కంది శ్రీనివాస్ రెడ్డి చెప్పినట్టుగా ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి విజయం, దానికి కావాల్సినటువంటి ఒక మెజార్టీ ఫస్ట్ ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచే రావాలని చెప్పేసి ఆయన కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం, తదనుగుణంగా కార్యకర్తలు కూడా చాలా ఉత్సాహంగా అంటే ఓడినప్పటికి కూడా అంటే ఇక్కడ నియోజకవర్గంలో కంది శ్రీనివాస్ రెడ్డి ఓడిపోయినప్పుడు కూడా చాలా గుండె నింపడంతో కూడా పార్టీ కార్యకర్తలందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి తిరిగి ఎన్నికలు ఏమైనా సరే పార్టీ ధీటుగా ఎదుర్కొనేందుకు కూడా తాను ఆ పార్టీ కూడా సిద్ధంగా ఉన్నట్టుగా ఆయన పార్టీ నేతలకు ధైర్యం నింపుకోవడం, వాళ్ళంతా కూడా కలిసికట్టుగా పార్టీ బలోపేతానికి కృషి చేయడం, ఇదంతా కూడా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అయితే ఇక్కడ అభ్యర్థికి గట్టి పోటీ పడమే కాదు, ఏకంగా విజయం సాధించే అవకాశం కూడా తర్వాత నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఒకే లక్ష్యంగా చెప్తున్నారు. ఇప్పుడు ఆదిలాబాద్ లో ఉన్నటువంటి పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకోవడంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి 15 స్థానాల్ని గెలిచి ఆ తర్వాత రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలన్నటువంటి ఒక ఆకాంక్షతో ఆ కార్యకర్తలందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్తున్నారు. అదే ధైర్యంతో, అదే ఉత్సాహంతో ఈ రోజు వాళ్ళందరూ కూడా దాదాపుగా కంది శ్రీనివాస్ రెడ్డి ఒక్క పిలుపుతో 291 మంది బూత్ లెవెల్ ఏజెంట్ అంతా కూడా ఉదయాన్నే ఇక్కడ ఆదిలాబాద్ కేంద్రంలోని ప్రజాసేవ చేరుకొని ఇక్కడ నుంచి ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక వాహనాల్లో 3 బస్సులు, ఇతర వాహనాల్లో వాళ్ళందరూ కూడా ఉదయం బయలుదేరి వెళ్లారు. దాదాపుగా మధ్యాహ్నం
12 గంటల కల్లా వాళ్ళు ఎల్బీ స్టేడియం కు చేరుకునే అవకాశం ఉంది. అక్కడ ఎల్బీ స్టేడియం లో ఏదైతే ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఆ కార్యకర్తలకు, బిఎల్ఓ ఏజెంట్లకు, మిగతా కాంగ్రెస్ శ్రేణులకు ఏదైతే వచ్చే ఎన్నికలపై దిశానిర్దేశం చేయనుందో అదంతా కూడా ఆ పార్టీ కేడర్ కి ఒక రకమైన ఉత్సాహం, బూస్ట్ ఇస్తుందని చెప్పేసి వాళ్ళంతా కూడా భావిస్తున్నారు. అదే ఏఐసిసి అధినేత గాంధీ పెద్దతో తాము సమావేశం అవడం తమకు చాలా సంతోషంగా ఉందని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు వెన్నెల. సత్యనారాయణ, థ్యాంక్ యూ. ఆదిలాబాద్ నియోజకవర్గం నుండి కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో బూత్ లెవెల్ మీటింగ్ కు ఎల్బీ స్టేడియం కు ఆదిలాబాద్ మండల ప్రజలందరూ ప్లస్ ఆదిలాబాద్ మున్సిపాలిటీ ప్రజలందరూ బూత్ లెవెల్ మెంబర్స్ అందరూ వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే ఖర్గే గారి ఆధ్వర్యంలో, మన తెలంగాణ ఇన్ఛార్జి గారి ఆధ్వర్యంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరచడానికి ఎంపీ ఎలక్షన్ కొరకు ఇక్కడికి వెళ్లి ఇప్పుడు బయలుదేరడం జరుగుతుంది. బూత్ లెవెల్ మీటింగ్ అంటే నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్లలో ఏ విధంగా మనము దిశానిర్దేశము చేయడానికి ఈ రోజు కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి వీటికెళ్ళి బూత్ లెవెల్ ఏజెంట్లందరూ వెళ్ళడం జరుగుతున్నది. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ఆదిలాబాద్ నుండి బూత్ ఏజెంట్లు ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వాన సుదూరమైన ప్రాంతం హైదరాబాద్ నుండి ఏదైతే నిన్న రేవంత్ రెడ్డి గారు మా తెలంగాణ ముఖ్యమంత్రి పిలిపించిన మేరకు ఈరోజు కాంగ్రెస్ని గెలిపించుకున్న సందర్భంగా, రాష్ట్రంలో కాంగ్రెస్ ఏర్పడిన సందర్భంగా మా అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు స్వయంగా బూత్ ఎన్రోలర్మెంట్ తోటి కలిసే అవకాశం కంది శ్రీనివాస్ రెడ్డి నాయకత్వాన మాకు లభించినందుకు, ఎందుకంటే ఒక కాంగ్రెస్ కార్యకర్తకు పండుగ లాంటి వాతావరణం, ఒక దేశానికి సంబంధించిన కాంగ్రెస్ అధ్యక్షుని కలవడానికి నేరుగా ఆయనతోటి ముఖాముఖి పరిచయం, అది కంది సీనన్న నాయకత్వాన ఆదిలాబాద్ కాంగ్రెస్ కార్యకర్తలకు బూత్ ఎన్రోల్మెంట్లకు అవకాశం వచ్చినందుకు పట్టణ కాంగ్రెస్ కమిటీ తరపున ధన్యవాదాలు, మరియు ఆదిలాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ కమిటీ తరపున కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఏదైతే రాబోయే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల దగ్గరికి ఎలా పోవాలి, ఈరోజు నడుస్తున్న మత శక్తుల పార్టీలను ఎదుర్కోవాలంటే మల్లికార్జున ఖర్గే గారు దిశ, మరియు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దిశ, అలాగే మా ఇన్ఛార్జ్ ఏఐసిసి ఇన్ఛార్జ్ తెలంగాణ దీప్ దాస్ మున్షి గారు కూడా కార్యకర్తలతో కలిసే సమావేశం ఎల్బీ స్టేడియంకు కంది సీనన్న క్యాంప్ ఆఫీసు నుండి భారీ ఎత్తున 290 బూతుల ఎన్రోల్మెంట్ క్యాండిడేట్లము, ఏజెంట్లము అందరము ఆదిలాబాద్ నుండి బస్సుల ద్వారా, వివిధ వాహనాల ద్వారా తరలి వెళ్తున్నాం. జై కాంగ్రెస్. ఈరోజు హైదరాబాద్లో తెలంగాణ ప్రదేశ్ కమిటీ బూత్ లెవెల్ కన్వీనర్ల శిక్షణ శిబిరానికి కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో ఈరోజు హైదరాబాద్లో మీటింగ్ సమావేశానికి ఖర్గే గారి నాయకత్వంలో హైదరాబాద్లో జరిగే సమావేశానికి ఆదిలాబాద్ నియోజకవర్గం నుండి 290 బూతుల నుండి ప్రతి బూతుకు బూత్ లెవెల్ బూత్ కమిటీ అధ్యక్షుల్ని తీసుకెళ్లడం జరుగుతుంది. ఈరోజు పార్టీని బలోపేతం చేయడానికి ఖర్గే గారి నాయకత్వంలో హైదరాబాద్లో జరిగే సమావేశానికి వెళ్తున్న వీరందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు చలో హైదరాబాద్ కంది శ్రీనివాస్ రెడ్డి అన్న ఇన్ఛార్జ్ నాయకత్వంలో బూత్ లెవెల్ ఏజెంట్ సమావేశానికి ఖర్గే గారు వస్తున్నారు హైదరాబాద్. ఈ సమావేశానికి బేలా మండల్ నుంచి, జైనత్ మండల్ నుంచి, ఆదిలాబాద్ టౌన్ నుంచి, మరి వివిధ మండలాల నుంచి ఈరోజు మేము హైదరాబాద్ బయలుదేరుతున్నాం. కాంగ్రెస్ బలోపేతం చేయటానికి కంది శ్రీనివాసరెడ్డి అన్న నాయకత్వంలో ఈరోజు బయలుదేరుతున్నాం. ఈరోజు ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి మరి కమిటీ సభ్యులు, బూత్ కమిటీ సభ్యులు మరి హైదరాబాద్కు మరి బస్సులు, వ్యానులతోని మొత్తం కార్యకర్తలు అందరు కలిసి హైదరాబాదు బయలుదేరుతున్నాను. కాబట్టి కంది సీనన్న నాయకత్వంలో ఎంపీ ఎలక్షన్లు